శ్రీ దుర్గా పరదేవతాయై నమః. శ్రీ గురుభ్యో నమః. భక్త మహాశైలారా, శక్తి అనే పదార్థం ఈ ప్రపంచమంతా వ్యాపించి ఉంది. ఆ శక్తి పదార్థంలో ఉన్నట్టే మన బుద్ధిలో కూడా శక్తి ఉంది. అందువల్లే ఈ ప్రపంచంలో ఉండే ప్రతి విషయాన్ని మన బుద్ధి గ్రహించగలుగుతోంది. బుద్ధి ఆలోచనలు చేయగలుగుతోంది కాబట్టే ఈ ప్రపంచం మనకు క్రమబద్ధంగా కనిపిస్తోంది. ఆలోచనలు క్రమబద్ధంగా కలిగి ఉండడమే బుద్ధి యొక్క సరైనటువంటి లక్షణం. అదే శక్తిమత్ అనే పేరు. ఆ బుద్ధికి శక్తిమత్ అంటే శక్తిని కలిగి ఉన్న బుద్ధి ప్రపంచాన్ని క్రమబద్ధమైన ఆలోచనలతో ముందరికి నడిపిస్తూ ఉంటుంది. క్రమబద్ధమైన ఆలోచనలు అంటే ఏమిటి అంటే, కంటితో చూడబడే విషయాలు ఏవైతే ఉన్నాయో ఆ విషయాలు కంటికి సరిగ్గా కనిపించడం క్రమనిబద్ధత. చెవికి వినిపించే విషయాలు ఏవైతే ఉన్నాయో అవి సరిగ్గా చెవికి వినపడగలగడం అనేది క్రమబద్ధత. కంటికి కనిపించే విషయాలు వేరే విధంగా కనిపిస్తుంటే అది క్రమబద్ధత కాదు, అక్రమం. బుద్ధి వేరే మార్గంలో ఇంద్రియాన్ని నడిపిస్తుంది అని. అలాగే చెవికి వినిపించే విషయాలు ఏవైనా సరే అవి వినిపించవలసిన విషయాలు వినిపించకుండా వేరే రకంగా వినిపిస్తే బుద్ధి ఆ ఇంద్రియాల్ని అక్రమంగా నడిపిస్తోంది అని. అందుకే చాలామంది ఈ ప్రపంచాన్ని చూస్తున్నా, ఈ ప్రపంచంలో ఉన్న వస్తువుల్ని చూస్తున్నా, ఆ వస్తువుల్ని వినియోగించుకోవడం ఏమిటో తెలియక వాటిని చూసే విధానాన్ని వేరేగా మార్చుకుని ఆ వస్తువుల్ని వేరే విధంగా ఉపయోగించుకుంటూ ఉంటారు. అదేవిధంగా వినదగినటువంటి విషయాలు ఏవైతే ఉన్నాయో వాటిని విడిచిపెట్టేసి వినకూడని విషయాలు ఏవైతే ఉన్నాయో వాటిని ఎక్కువగా గ్రహించి ఆదరిస్తూ మనుషులు అక్రమంగా ప్రవర్తిస్తూ ఉంటారు. కారణం ఏమిటి? బుద్ధి వాళ్ళని సక్రమంగా నడిపించట్లేదు, అక్రమంగా నడిపిస్తుంది. బుద్ధి ఎప్పుడైతే ఇంద్రియాలని సక్రమమైన పద్ధతిలో నడిపించడం లేదో అప్పుడు బుద్ధికి శక్తి క్షీణించింది అని. మద్యం బాగా సేవించిన వాడు ఏవేవో మాట్లాడుతూ ఉంటాడు. వాడు మాట్లాడేవేవి వాడి మనసుతో కాదు. నిద్రలోంచి లేచి కలవరించేవాడు ఏవేవో మాట్లాడుతుంటాడు. వాడు మాట్లాడేవేవి కూడా వాడి మనస్సుతో అనుబంధించిన విషయాలు కావు. ఎందువల్ల? బుద్ధి అక్రమంగా వాడిని మాటల్లో కానీ చూపుల్లో కానీ వినడంలో కానీ అక్రమంగా నడిపిస్తోంది వాడిని. ఇలా అక్రమంగా నడిపించే బుద్ధి శక్తి క్షీణించిపోయిన బుద్ధిగా మనం గ్రహించాలి. కొంతమంది అపస్మారక స్థితిలో ఉంటారు, కోమాలో ఉంటారు. వాళ్ళన్నీ తింటూనే ఉంటారు, కానీ ఏం తింటున్నారో వాళ్ళకి తెలియదు. వాళ్ళందరినీ చూస్తూనే ఉంటారు, కానీ వాళ్ళకి ఎవరు కనిపించరు, ఎవరిని చూస్తున్నారో వాళ్ళకే తెలియదు. బుద్ధి ఇక్కడ శక్తిని కోల్పోయింది అని అర్థం. ఇంద్రియాలు పనిచేస్తున్నా, ఇంద్రియాలకు తగినటువంటి ఇంద్రియాలు నడిపించేటువంటి బుద్ధి శక్తిని క్షీణింపజేసుకుంటే ఆ మనుషులు ఎవరూ కూడా గ్రహించవలసినటువంటి దేన్ని కూడా సరిగ్గా గ్రహించలేదు. వాళ్ళని అసమర్థులు అంటారు. అసమర్థులు అంటే సామర్థ్యం లేకపోవడం. అలాగే చాలామంది బాల్యంలో సరైనటువంటి విద్యను అభ్యసించకపోవడం వల్ల ఈ ప్రపంచాన్ని గుర్తించే విషయంలో అసమర్థులైపోతూ ఉంటారు. అలాంటి వాళ్ళు ఏవేమో మేము గొప్పగా ఆలోచిస్తున్నాం అనుకుంటూ కొంతకాలానికి అయ్యో మేము చదువుకుంటే బాగుండేది, ఈ ఆలోచనలన్నీ మంచిగా వచ్చుండేవి, మేము చదువుకోకపోవడం వల్ల కదా మేము అసలు విషయాలు తెలుసుకోలేకపోతున్నాం అని బాధపడే స్థితికి వచ్చేస్తారు ఒకానొకప్పుడు. అందువల్లే మనకి భగవంతుడు ఇచ్చినటువంటి వరం ఏమిటి అంటే, మనం ఒక విద్యని గ్రహించగలిగే బుద్ధిని మనం కలిగి ఉండడం. ఇది భగవంతుడు మనకిచ్చిన వరం. అయితే ఏం చేస్తున్నాం మనం? వాటిని, ఆ బుద్ధిని మనం దాన్ని తీసి పక్కన పెట్టేస్తున్నాం.
ఇవాళ చాలామంది రోగాలతో బాధపడుతూ ఉంటారు. చాలామంది రకరకాలైనటువంటి అస్వస్థతలకు గురైపోతూ ఎందుకు ఈ రోగం వస్తుందో తెలియడం లేదు అని అనుకుంటూ ఉంటారు. కానీ అన్ని రోగాలకి మూల కారణం బుద్ధి. బుద్ధి తన సామర్థ్యాన్ని కోల్పోతే రోగాలు పిశాచాల్లాగా శరీరాన్ని ఆవహించేసుకుంటాయి. అందువల్లే మనం ఎప్పుడూ కూడా బాల్యాన్ని ఎప్పుడు వృధా చేసుకోకూడదు. బాల్యాన్ని సరైనటువంటి విషయాల, సరైనటువంటి విద్యలు, సరైనటువంటి విజ్ఞానాన్ని సంపాదించుకోవడానికి బాల్యాన్ని మనం సద్వినియోగం చేసుకున్న నాడు మనకి సామర్థ్యం బుద్ధికి ఎప్పుడు కూడా నిలబడిపోయి ఉంటుంది. ఎప్పుడైతే బుద్ధికి సామర్థ్యం నిలబడిపోయి ఉంటుందో బుద్ధి ఇంద్రియాలని సక్రమంగా నడిపిస్తుంది, అక్రమంగా నడిపిస్తుంది. ఎందువల్ల బుద్ధి శక్తితో ఉంది కాబట్టి. అందువల్లే బుద్ధికి ఉన్నటువంటి శక్తి కేవలం విద్య ద్వారానే నిలబడుతుంది, కానీ అది ఇంకో రకంగా నిలబడేది కాదు. నేనేదో ఆలోచిస్తాను, నేను మంత్రాన్ని 1,00,000 సార్లు జపిస్తాను, లేకపోతే 10 క్షేత్రాలు తిరుగుతూ ఉంటాను, ఎక్కడికి వెళ్ళినా కూడా బుద్ధి మనిషి యొక్క ఇంద్రియాలను చంచలంగానే నడిపిస్తూ ఉంటుంది. ఇవాళ క్షేత్రాలకు వెళ్ళే వాళ్ళందరూ కూడా ఆ క్షేత్రాల్లో ముందర భగవద్ దర్శనం ఎప్పుడు దొరుకుతుంది అనే ఆరాట పడడం అనేది మానేసి, ఇక్కడ మాకు సరైన భోజనాలు ఎక్కడ దొరుకుతాయి, సరైన నివాసాలు ఎక్కడ దొరుకుతాయి, మేము టూరిజం చేయాలి అంటే ఇక్కడ మేము చుట్టుపక్కల చూడదగినవి ఏముంటాయి, ఇవన్నీ ప్లాన్ చేసుకుని ఆ తర్వాత భగవద్ దర్శనం కోసం ఆలోచిస్తున్నారు. దాని అర్థం ఏమిటి? బుద్ధి తన యొక్క శక్తిని కోల్పోయింది. ఏ లక్ష్యం కోసం అయితే మనం ఒక చోటకి వెళ్ళామో ఆ లక్ష్యాన్ని మనం మర్చిపోయి ఆ చుట్టుపక్కల ఉండేటువంటి సుఖాలు సౌకర్యాల కోసం మనం ఆలోచిస్తున్నామంటే మన లక్ష్యాన్ని మనం మర్చిపోయామంటేనే బుద్ధి తన యొక్క శక్తిని కోల్పోయింది అని. ఎక్కడైనా మనం దేవాలయాలకు వెళ్ళడమే కాదు, ఒక పనిని తలపెడతాం, ఆ పని పూర్తి చేయాలనుకుంటాం, ఆ పని పూర్తయ్యే లోపల మనకి ఎన్నో విషయాలు మనల్ని లాగుతూ ఉంటాయి. ఒక మంచి విద్యలో ఉన్నత స్థాయికి వెళ్ళాలనుకుంటాం, లేదా ఒక విజ్ఞానంలో ఉన్నత స్థాయికి వెళ్ళాలనుకుంటాం. ఈ లోపల మనకు ఎన్నో విషయాలు లాగుతూ ఉంటాయి. మనం ఎప్పుడైతే పక్కకి లాగుతుంటాయో బుద్ధి ఇంద్రియాలను వాటి వైపుగా పంపించి నడిపించి మనిషిని అడ్డదోవలోకి తీసుకెళ్ళిపోతూ ఉంటుంది. అంటే దీని అర్థం బుద్ధి తన యొక్క శక్తిని క్షీణింపచేసేసుకుంది అని అర్థం. అందువల్లే ఏ వ్యక్తి కూడా మనిషిగా పుట్టిన తరువాత మొట్టమొదటి తన ఊపిరి ఏమిటంటే ఆధ్యాత్మికత. తన ఊపిరే ఆధ్యాత్మికత. ఆధ్యాత్మికతని మనిషి విడిచిపెట్టిన నాడు పశువుకి మనిషికి తేడా లేనటువంటి స్థితిలో జీవనం చేసే పరిస్థితి వెళ్ళిపోతాడు. శంకరాచార్యులు వారు ఒక మాట అంటారు వివేక చూడమణి అనే గ్రంథంలో, ఆహార నిద్ర భయ మైథునాని సామాన్యమే తత్పశుభిర్నరాణాం ధర్మోహితేషామధికో విశేష ధర్మేణ హీనా పశుభిः సమానా అంటారు. నేను బాగా తినాలి, తినడం కోసం సంపాదించుకోవాలి, సంపాదించుకునే విషయంలో ఎవరైనా నాకు ప్రతిబంధకంగా ఉంటే ప్రతిబంధకాలను తొలగించుకోవాలి, ఏవైనా ఉపద్రవాలు వచ్చి నా జీవనాన్ని ప్రతిబంధిస్తుంటే వాటికి భయపడి జాగ్రత్తగా పక్కకి తప్పుకుంటూ ఉండాలి, నేను సంతానాన్ని వివాహం చేసుకుని హాయిగా ఆ సంసార సౌఖ్యాలను అనుభవిస్తూ సంతానాన్ని పెంపొందించుకోవాలి, మళ్ళీ పిల్లల్ని నేను పెంచుకుంటూ వాళ్ళ భవిష్యత్తుపై దృష్టి పెట్టి వాళ్ళతో పాటు హాయిగా నా ఇంట్లో కూర్చుని హాయిగా తింటూ కాలక్షేపం చేస్తూ ఇలా శేష జీవితాన్ని గడిపేయాలి అని అనుకుంటారు. ఇది పశువులు చేస్తున్న పనులే. పశువులు కానీ పక్షులు కానీ ఇవే ఆలోచనతో ఉన్నాయి. ఆహారము, నిద్ర, భయము, మైథునము. ఈ 4 విషయాల్లో మనిషికి పశువులకి తేడా ఏమిటి? తినడం కోసమే బ్రతుకుతున్నాయి మనుషులు, తినడం కోసమే బ్రతుకుతున్నాడు మనిషి కూడా. ఇంకా ఎక్కడ వస్తోంది? తనకున్నటువంటి బుద్ధిని సక్రమమైన మార్గంలో నడిపించుకోవడానికి మనిషి తన అవకాశాన్ని జార విడుచుకోవడమే ఇక్కడ జరుగుతున్న ప్రమాదం. ఆ ప్రమాదం ఎందుకు జరుగుతోంది అని అంటే మనిషి యొక్క బుద్ధి శక్తిని కోల్పోయింది కాబట్టి. మనిషి తన యొక్క శక్తిని నిలబెట్టుకోవాలి అంటే మొట్టమొదటగా తల్లిదండ్రులు, ఆ తర్వాత గురువు, ఆ తర్వాత స్నేహితులు, ఆ తర్వాత సమాజంలో సత్సాంగత్యానికి అనుకూలమైనటువంటి వ్యక్తులు, వీళ్ళందరి ద్వారా మన బుద్ధి శక్తిని కోల్పోకుండా నిలబడుతుంది. ఒక మంచి మార్గంలో ఇంద్రియాలని నడిపించేటువంటి స్థితికి మనల్ని నిలబెడుతుంది. అలా నిలబెట్టడానికి
తగినటువంటి సాధనాలని మనం బాల్యం నుంచి సమకూర్చుకోవాలి. అటువంటి స్థితిని మనం సమకూర్చుకోవాలి. ఎందువల్లంటే మనం భారతీయులమై పుట్టాం, భారతదేశంలో పుట్టాం. భారత అన్న శబ్దమే ఒక అద్భుతమైనటువంటి పదం. భా అంటే కాంతి, జ్ఞానం, జ్ఞానజ్యోతి. దాని యందు రతాహ రమించేవారు, దాన్నే కోరుకునేవారు. ఎప్పుడూ మనిషి జ్ఞానాన్నే కోరుకుంటాడు. అది భారతీయుల లక్షణం. నాకు జ్ఞానం అక్కర్లేదు, ఆ రోజుకి ఏ అవసరం ఉంటుందో ఆ అవసరంతోనే నేను వెళ్ళిపోతాను, ఎటు గాలి వీస్తే అటు నేను వెళ్ళిపోతానంటే గాలివాటం మనిషి అంటారు వాళ్ళు. వాళ్ళు ఆధ్యాత్మికతలో నిలబడలేదు వాళ్ళు. అందువల్లే మనిషి తన యొక్క బుద్ధికి శక్తిని ఎప్పుడు కూడా పెంపొందించుకుంటూ ఉండాలి. మనం ఫోన్ వాడుతుంటాం, దాన్ని రీఛార్జ్ చేయకపోతే ఏమవుతుంది? దాంట్లో ఉన్న డేటా ఏది అంతర్హితం అయిపోతుంది, ఏది కనిపించదు మనకి. దాంట్లో మనం ఎన్నో ఫోటోలు, వీడియోలు, మనం ఇతరులకు చేయవలసినటువంటి నెంబర్లు అన్నీ పెట్టుకుంటాం. కానీ ఫోన్ ఎప్పుడైతే శక్తిని కోల్పోయిందో ఇంకా మనకి దాంట్లో ఏది కనిపించదు. మన జీవితం కూడా అలా తయారైపోతుంది. కారణం, మనకి భగవంతుడు ఎన్నో పరికరాలను ఇచ్చాడు. అందుకే ఒక కవి అంటారు ఒక శ్లోకంలో, శాస్త్రం భూరి నిజస్వరూపమతయే స్వారాధనార్థం వపు స్వధ్యానాయ మనశ్చ బుద్ధిమనఘాం లబ్ధుంచ తీర్థాదికం తత్వాన్యప్యుపదేష్టు ఉత్తమ గురున్ దత్వా అనుగృహ్ణాతినః సంసారే తదపి భ్రమేవ యది కిం కుర్వీత సర్వేశ్వర అంటారు. మన జీవితాన్ని నిలబెట్టడానికి, మన బుద్ధి యొక్క శక్తిని నిలబెట్టడానికి, మన మనస్సు చంచలం కాకుండా నిశ్చలంగా ఉంచుకోవడానికి భగవంతుడు మనకి కొన్ని సాధనాలు ఇచ్చాడు. ఆ సాధనాల్లో మొట్టమొదటి సాధనం ఏమిటి అంటే శాస్త్రం. శాస్త్రం అంటే విజ్ఞానానికి అనుకూలమైనటువంటి లాజిక్కులతో ముడిపడి ఉన్నటువంటి విద్య. ఆ విద్యకే శాస్త్రం. లాజిక్ ఉండాలి. మనం చేసే ప్రతి పనికి కూడా ఒక ఆలోచన ఉండాలి. మన ఆలోచనలో ఒక లాజిక్ ఉండాలి. ఈ లాజిక్తో నేను ఈ పని చేస్తున్నాను అని ఆ లాజిక్ని కరెక్ట్గా వాడు పట్టుకుని ఆ పని చేయగలిగితే అది శాస్త్రానికి నిదర్శనం. శాస్త్ర మార్గంలో నడుస్తున్నాడు అనడానికి నిదర్శనం. ఈ శాస్త్రాన్ని సద్గురువులు మనకి బోధిస్తారు. నాయనా, నువ్వు ఇదిగో దీనిలా తెలుసుకో, దీనిలా తెలుసుకో, ధర్మం అంటే ఇది, అధర్మం అంటే ఇది, దేవత అంటే ఇది, దయ్యం అంటే ఇది, ప్రేతాత్మ అంటే ఇది, ప్రత్యేగాత్మ అంటే ఇది అని ప్రతి విషయాన్ని కూడా మనకి పెద్దలు నిరూపిస్తారు. శాస్త్ర మార్గం ద్వారా నిరూపిస్తారు. శాస్త్ర మార్గం ద్వారా మనం ప్రామాణికమైనటువంటి విషయాన్ని మనం గ్రహించి మనం దానికి తగినట్టుగా ప్రవర్తిస్తాం. ఎప్పుడైతే శాస్త్ర నిబద్ధమైన ఆలోచనలతో మనం ప్రవర్తిస్తామో మన బుద్ధికి ఉన్నటువంటి శక్తి క్షీణించిపోకుండా సమర్థతతో జీవితాంతం మనల్ని నడిపిస్తుంది. అది కూడా శక్తిని పెంపొందించుకుంటూ భగవద్ దర్శనాన్ని పొందుతుంది. ఇది చాలా అవసరమైన విషయం మనం తెలుసుకోవడం. అందువల్ల మొట్టమొదటి సాధనం శాస్త్రం. కానీ లోకంలో శాస్త్రం అంటే ఏదో ఆచారాలకి, లేకపోతే ఏదో పూజలకి, పునస్కారాలకి, చాదస్తపు విషయాలకి శాస్త్రాన్ని ముడిపెట్టి శాస్త్రం ఇలా చెప్పిందండి, శాస్త్రం ఇలా మూఢాచారాలన్నిటికీ శాస్త్రాన్ని ముడిపెట్టేస్తారు. శాస్త్రానికి మూఢాచారాలకి ఏ విధమైన సంబంధం లేదు. ఎందువల్లంటే మూఢాచారాలు శాస్త్రరహితమైనటువంటి బుద్ధి వల్ల ఏర్పడుతున్నాయి. అంటే బుద్ధి చచ్చుపడిపోయినప్పుడు ఏర్పడేవన్నీ కూడా మూఢాచారాలు. బుద్ధి శక్తితో ఉన్నప్పుడు ఏర్పడేదంతా కూడా సదాచారం. దాని మూఢాచారం అనకూడదు. మూఢాచారాన్ని సదాచారం అనుకుని ప్రవర్తించేటువంటి పద్ధతులు ఏవైతే ఉన్నాయో అది సరైనటువంటి మార్గాన్ని తెలుసుకొని వాడు చేస్తున్నటువంటి పని. అందువల్లే పెద్దలు మనకి శాస్త్రం అనే ఒక సాధనాన్ని ఇచ్చారు. అలాగే స్వారాధనార్థం వపు, భగవంతుణ్ణి ఆరాధించడం కోసం మనకి దేహం ఏర్పడింది. 2 చేతులు ఉన్నాయంటే మొట్టమొదటిగా భగవంతుడికి నమస్కారం చేయకుండా మనం కుడి చేతితోటి భోజనం చేయడాన్ని, ఎడమ చేతితోటి ప్రక్షాళన చేసుకోవడానికి మాత్రమే ఉపయోగించుకుంటే మన జీవితంలో పశువుకి మనకి ఏ రకమైన భేదం లేదు. అందువల్లే మన దేహం ఎందుకు వచ్చింది అంటే స్వారాధనార్థం, భగవంతుణ్ణి ఆరాధించడం కోసం మనకి దేహం ఏర్పడింది. ఇంకా స్వధ్యానాయ మనశ్చ, మన మనస్సు ఎందుకుంది అంటే భగవద్ధ్యానం చేసి చంచలతను నిర్మూలించుకుని నిశ్చలతని పొందడం కోసం మనస్సు ఏర్పడింది.
కృష్ణ పరమాత్మ అంటారు భగవద్గీతలో, అసంశయం మహాబాహో మనో దుర్నిగ్రహం చలం. నీ చంచలమైనటువంటి మనస్సుని నిశ్చలం చేసుకుంటాను నువ్వెంత పట్టుదల పట్టినా కూడా అది నిశ్చలం కాదు. పాదరసమైనా మన చేతికి చిక్కుతుందేమో కానీ పట్టుకుంటే మనస్సు మాత్రం మన అధీనంలోకి రాదు. అందువల్లే మనిషి ఉద్వేగాలకు లోనవుతున్నాడు. పట్టుదల పడుతున్నాడు, ఇలా చేసేస్తాను, సాధించేస్తాను అని పట్టుదల పట్టి వెళ్ళిపోతాడు. కానీ పట్టుదల పట్టే సమయానికి ఇంద్రియాలు పట్టు తప్పిపోతూ ఉంటాయి. నేను బాగా ఈరోజు గట్టి ఉపవాసం ఉంటాను అనుకుంటాడు, ఆ రోజే ఆకలిస్తూ ఉంటుంది. ఈరోజు నేను మౌన వ్రతం పాటిస్తాను అంటాడు, ఆ రోజే వాడి ఫోన్ కాల్స్ ఎక్కువగా వస్తూ ఉంటాయి. ఇలా ఆలోచిస్తే మనిషి యొక్క మనస్సు చంచలం కావడానికి ప్రకృతి బలవత్తరంగా ప్రయత్నం చేస్తూనే ఉంటుంది. కానీ మనిషి మాత్రం పట్టుదల పట్టిన ఎలాగైనా సాధిస్తాననుకుని పట్టు తప్పిపోయి ప్రకృతి చెప్పినట్టే చంచలంలోకి వెళ్ళిపోతాడు, చంచల స్థితిలోకి వెళ్ళిపోతాడు. అందువల్లే మనస్సుని ఎప్పుడూ కూడా గుర్తించాలి. మనస్సుని మనం గుర్తించిన నాడే మన మనస్సు అంటే ఏమిటో మనకు తెలుస్తుంది. నిశ్చలత అనేది అప్పుడు మాత్రమే మనం మనస్సు మీద దృష్టి పెట్టాం. మనస్సుతో అన్ని పనులు చేస్తాం, మనస్సుతో ఆలోచిస్తాం, ఆలోచించిన విషయాన్ని కోరుకుంటాం, కోరుకున్న విషయాన్ని సంపాదించుకునే ప్రయత్నం చేస్తాం, సంపాదించుకున్న తర్వాత అనుభవిస్తాం, అనుభవించిన తర్వాత అజ్ఞానంలో పడుతుంటాం. కానీ మనస్సు దేంతో అయితే ఇంత నిర్వహణ చేస్తున్నావో ఈ ప్రపంచంలో, అటువంటి మనస్సును నువ్వు గుర్తించావా అంటే గుర్తించలేదు. కారణం ఏమిటి? మనస్సు పట్టుబడే విషయం కాదు, అది ఎప్పుడు కూడా బాధ పెట్టే వస్తువే కానీ అది నీకెప్పుడు కూడా పట్టుపడదు. అది పట్టుపడాలి అని అంటే దానికి 2 మార్గాలు చెప్పారు. అభ్యాసేనతో కౌంతేయ వైరాగ్యేణ చ గృహ్యతే. నీ దగ్గర ఎన్ని వస్తువులు ఉన్నా, నిన్ను ఆకర్షించే వస్తువులు నీ చుట్టూ ఎన్ని ఉన్నా కూడా నాకు వీటితో పని లేదు, నన్ను నేను తెలుసుకోవడానికి వీలైనటువంటి ఒక చైతన్యాన్ని, ఒక దేవతని మాత్రమే నేను ధ్యానం చేస్తాను, తద్వారా నన్ను నేను తెలుసుకుంటాను, ఇవన్నీ నాకు వద్దు. ఎవడైతే తన చుట్టూ తనను ఆకర్షించే వస్తువులు ఉన్నా ఇంద్రియాలను వాటి వైపు వెళ్ళనివ్వకుండా మనస్సుని ఒక ఏకాగ్రమైన సద్విచారంలో, మంచి పరిశోధనలో నిలపగలుగుతాడో అప్పుడు వాడికి అభ్యాసం సిద్ధిస్తుంది. ఇక వైరాగ్యం అంటే ఏమిటి? మనం చూస్తూనే ఉంటాం, రోజు తిట్టున్నవాడు, రోజు హాయిగా అన్ని సుఖాలు అనుభవిస్తున్నవాడు మరణిస్తూనే ఉన్నాడు. మరణించిన వాడు ఎట్టుపోతున్నాడో తెలియదు, మళ్ళీ ఎప్పుడు వస్తాడో తెలియదు. కొంతమంది ప్రమాదవశాత్తు మరణిస్తే అయ్యో అనుకుంటాం మనం, ఆ మరణించిన వాడు ఎలా పోతున్నాడో తెలియదు. ఇలాంటి విషయాల్ని మనం కనుక బాగా సునిశ్చితంగా లోతుల్లో కనుక ఆలోచిస్తే, అయ్యో మన పరిస్థితి కూడా ఇదే కదా, రేపటి రోజున మనం కూడా ఇలాంటి స్థితికే వెళ్ళాలి కదా, ఎవరైనా మృత్యువుకి బలైపోవలసిందే కదా, నేను మృత్యువుకి సన్నిహితంగా వెళుతున్నాను అంతేగాని సుఖాలకి సన్నిహితంగా వెళ్ళట్లేదు అనేటువంటి ఒక భావన కలుగుతుంది. ఏ మనిషికైనా కలుగుతుంది. చాలామంది పుట్టినరోజులు వస్తే సెలబ్రేట్ చేసుకుంటారు, కానీ సెలబ్రేట్ చేసుకునే వివేకవంతులు ఎవరు సెలబ్రేట్ చేసుకోరు, విచారణ చేస్తారు. అయ్యయ్యో ఇన్ని సంవత్సరాలు నాకు గడిచిపోయాయా, ఇన్ని సంవత్సరాలు నేను ఏది నా మనస్సుని నిగ్రహించుకోకుండా, నా బుద్ధికి సరైనటువంటి విజ్ఞానాన్ని పెంపొందించుకోకుండా నేను ఇన్ని సంవత్సరాలు గడిపేశానా, అయ్యయ్యో అని విచారిస్తారు. అలా విచారించగలిగే వాళ్ళకి మాత్రమే వైరాగ్యం పట్టుబడుతుంది. అందువల్ల వైరాగ్యం చాలా ఉత్తమమైంది. కానీ అనుకుంటాను లోకంలో వైరాగ్యం అంటే వీడు దేని మీద ఇష్టం లేక సన్యాసిగా సన్నాసిగా మారిపోయాడు అనుకుంటారు. దేని మీద ఇష్టం లేక సన్యాసిగా మారినవాడు, సన్నాసిగా మారిన వాళ్ళు వేరే ఉంటారు. దరిద్రుడికి విరాగికి చాలా తేడా ఉంటుంది. దరిద్రుడు ఏమీ లేదు అని బాధపడుతూ తన లేమిని చూసుకుంటూ బాధపడుతూ ఉంటాడు, వాడు దరిద్రుడు. ఉన్నా కూడా వాటిని ముట్టుకోకుండా నాకు వీటితో పనే ఉంది అనుకుంటూ నిర్లిప్తంగా ఉంటాడు, వాడు విరాగి. ఉన్నా కూడా అనుభవించడానికి ఇష్టపడ్డు, అది వైరాగ్యం. లేదు అనే బాధతోనే జీవిస్తూ ఉంటాడు, అది దారిద్ర్యం. మనం దారిద్ర్యాన్ని వైరాగ్యాన్ని రెండింటినీ ఒకే రకంగా ఆలోచిస్తూ ఉంటాం, కానీ చాలా తప్పు. మనం జాగ్రత్తగా ఆలోచించాలి. జీవితంలో మనకు ఎన్నో విషయాలు మనకు కనిపిస్తూ ఉంటాయి, కానీ ఇలాంటి విషయాలు మనకు కనిపించవు. దారిద్ర్యము, వైరాగ్యం. సన్యాసులు చాలామంది ఏ రకమైన బాహ్య సుఖాలు కోరకుండా హాయిగా కాషాయ వస్త్రాలు ధరించి కూర్చుంటారు. అయ్యో పాపం వీళ్ళకి ఏమీ లేదు, తినడానికి కూడా తిండి లేదే అనుకుంటారు. కానీ తినడానికి తిండి లేక కూర్చోలేదు,
వాళ్ళకి ఏదో కనిపించవలసినటువంటి విషయం వాళ్ళకి కనిపించట్లేదు. అందువల్ల వాళ్ళు విరక్తి చెంది ప్రపంచానికి దూరంగా వెళ్ళిపోతున్నారు. అందువల్లే మనం వైరాగ్యాన్ని దారిద్ర్యాన్ని భిన్న భిన్నములుగా గుర్తించాలి, రెండు ఒకటిగా గుర్తించకూడదు. అందువల్లే చెప్తారు, అభ్యాసేన కౌంతేయ వైరాగ్యేణ చ గృహ్యతే. అభ్యాసం చేత వైరాగ్యం చేత మనలో ఉన్నటువంటి చిత్తం నిశ్చల స్థితికి వచ్చేస్తుంది. అది చాలా జాగ్రత్తగా. అందుకే మనస్సు ఎందువల్ల అంటే మన చంచలత్వాన్ని నిలుపుకుని నిశ్చలత్వాన్ని పెంపొందించుకోవడం కోసమే మనస్సు. నీరు ఎలాగైతే పల్లం రాగానే నీరు ఎలాగైతే పల్లంలోకి ప్రవహించేస్తూ ఉంటుందో, మనస్సు కూడా ప్రపంచంలో పుట్టంగానే మనిషి మనస్సు కూడా విషయాల్లోకి అలా వెళ్ళిపోతూ ఉంటుంది. ఎందువలంటే నీటికి పల్లంలోకి వెళ్ళడం ఎంత స్వభావమో మనస్సుకు విషయాల్లో పరిగెత్తడం కూడా అంతే స్వభావం. అయితే పల్లంలో ఉన్న నీటిని పైకి తీసుకురావడానికి ప్రయత్నం చేయాలి, పల్లంలోకి తొయ్యడానికి ప్రయత్నం అక్కర్లేదు. అలాగే మనస్సుని విషయాల్లోకి పరిగెత్తడానికి ప్రయత్నం అక్కర్లేదు, కానీ విషయాల్లోంచి వెనక్కి తీసుకురావడానికి మనం గట్టి ప్రయత్నం చేయాలి. అదే ధ్యానం, మెడిటేషన్ అంటున్నారు వాళ్ళు. మెడిటేషన్ అంటే ఏమిటంటే రోజు మొత్తం మీద వాడు అనుభవించినటువంటి మెంటల్ టెన్షన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని నిర్మూలించుకోవడానికి ఒక చిన్న ప్రయత్నం, ఒక చిన్న బెడ్ బల్బ్ లాగా వెలుగుతుంది లోపల మెడిటేషన్ అంతే. ఇంకా బెడ్ బల్బ్ అయినా ఇంకా వెలుగు వస్తుంది, అతను వ్యాధులకు కూడా ఉంది. అంత చిన్న మెడిటేషన్ చేస్తాడు. అమ్మ ఈ రోజంతా నాకు బాగానే ఉందేమో అనుకుంటాడు, కానీ వాడికి మళ్ళీ ఉద్వేగం, మెంటల్ టెన్షన్స్, ఈ టెన్షన్స్ వల్ల వాడి బ్రెయిన్లో ఏదో రకమైన ఇబ్బంది, వాడు పెరాలసిస్తో ఏదో ఒకటి గట్టి దెబ్బ కొడుతూనే ఉంటుంది. ఎందువల్ల వస్తుంది అని అంటే సరైనటువంటి ధ్యానం చేయడం లేదు. రోజు మొత్తం మీద మనం లేచిన దగ్గర నుంచి పడుకోబోయేంత వరకు ప్రతి కర్మ ధ్యానంతోనే ముడిపెట్టచ్చు అంటారు. దీన్నే శంకరాచార్యులు వారు సౌందర్య లహరిలో ఒక మాట అంటారు, జపో జల్ప శిల్పం సకలమపి ముద్రా విరచన గతి ప్రాదక్షిణ్యక్రమణం అశనాద్యాహుతి విధి ప్రణామ సంవేశ సుఖమఖిలమాత్మార్పణ దృశ సపర్యాపర్యాయ స్తవ భవతు యన్మే విలసితం. ఈ ఒక్క మంత్రం మనం గట్టిగా పట్టుకోగలిగితే మనం రోజు మొత్తం మీద మనం చేసే పనులన్నీ కూడా దేవతారాధనలే. ప్రతి పని దేవతారాధనే, ప్రతి పని యజ్ఞమే, ప్రతి పని పూజే. అలా మార్చేసుకోవచ్చు. ఎలాగా అంటే, ఓ తల్లి, ఓ పరమేశ్వరి, నేను రోజు మొత్తం మీద ఏదేవో వాగుతూనే ఉంటాను. పనికొచ్చే వాగులు ఉంటాయి, పనికిరాని వాగులు ఉంటాయి, అన్నీ వాగుతూనే ఉంటాను. నేను వాగిన ప్రతి వాగుడు కూడా నీ జపంగా మార్చేసుకో. అది నీ జపంగా అది ఆ భాగ్యాన్ని కలిగించు. ఇది వాగుడుగా కాకుండా ఈ వాగుడిని అంతటినీ కూడా నీ జపంగా మార్చుకో. జపో జల్ప. జల్ప అంటే వాగుడు. నేను వాగే ప్రతి వాగుడిని కూడా నీ జపంగా మార్చుకో. శిల్పం సకలమపి ముద్రా విరచన. సకలమపి ముద్రా విరచన. నేను బాగా అనేక రోజు మొత్తం మీద నా చేతుల్ని